హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ రాజు శ్రావణి అఫీషియల్. చూడండి, మొన్ననైతే పొంగల్ వీడియో పెట్టాను కదా, అది పార్ట్ 1 పెట్టాను కదా, ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. ప్లీజ్ అందరు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఒక పొంగల్ పొంగగానే కొబ్బరికాయనైతే కొట్టేసినాం కదా, ఇక తర్వాతనైతే ఇంకా 2 పొంగల్ కూడా పొంగిన తర్వాత మధ్యలో దాంట్లో చక్కెర పొంగల్ చేసాము. ఇటు అటు నార్మల్ పొంగల్ అంటే వైట్ రైస్ చేసి ఇక పొంగల్ కూడా అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో తీసుకొచ్చి లైన్గా పెట్టామన్నమాట. బయట ఎట్లా పెట్టినామో ఇంట్లో అలానే పెట్టాము. ఇప్పుడైతే ఇక సాంబార్ అయితే రెడీ చేస్తున్నాం. ఒక పెద్ద గిన్నెలో అన్ని కూరగాయలు కట్ చేసి ఇలా వేసుకొని వాటర్ వేసుకొని అయితే చూడండి, వాటర్ వేసుకొని ఉప్పు, కారం, ధనియా పౌడరు అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీనికైతే 1 kg పప్పు అయితే ఉడకబెట్టినామన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీ పెద్దది కాబట్టి 1 kg వరకు అయితేనే పప్పు సరిపోతుంది అందరికి అనేసి అయితే 1 kg పప్పు ఉడకబెట్టుకొని ఇలా కూరగాయలన్నీ వేసుకున్నాము. ఆ వీడియోలో చూపించాను కదా ఏమేమి కూరగాయలన్నీ, ఆ అన్ని కూరగాయలు వేసుకొని అయితే ఇక పప్పు కూడా దాంట్లో పోసుకొని సాంబార్ అయితే చేస్తున్నాం అన్నమాట. సాంబార్ అయితే మసలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడైతే క్యాబేజీ ఫ్రై ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఆనియను, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాకనైతే పెద్ద సైజు 2 క్యాబేజీ అయితే కట్ చేసుకున్నాం అన్నమాట. ఫ్యామిలీ అందరికీ సరిపోవాలి కాబట్టి చూడండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాతనైతే క్యాబేజీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇక నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లోనైతే మనము కొబ్బరి మిక్సీ బట్టి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి మిక్సీ బట్టి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిక్సీ బట్టి పెట్టుకున్న, అలాగే సాంబార్లో కూడా కొంచెం వేసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక చూడండి, ఇది చక్కెర పొంగలు, ఇవి నార్మల్ పొంగల్ అన్నమాట. ఇటొకటి నార్మల్ది మనం బయట పెట్టిన విధంగానే ఇంట్లో కూడా పెట్టేసుకోవాలి. ఇక పెట్టేసుకున్న తర్వాతనైతే అన్నీ రెడీ అయ్యే లోపలనైతే 9:30 అయితే అయిపోయిందన్నమాట. టైము 9:30 అయిన తర్వాతనైతే ఇక ఈ విధంగానైతే ఇక దేవుని మొక్కడం అయితే స్టార్ట్ చేసాము. చూడండి, ఇగో ఇలా చెరుకు కట్ చేసి పెట్టాం కదా, ఆ మధ్యలో దాందేమో పెద్దగా పెట్టుకోవాలి ఇలా 2, మళ్ళీ పక్కన ఏమో చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఏ దేవుడితో ఆ దేవుడికే 3 దేవుడు అన్నమాట. ఇలా చెరుకు పెట్టుకున్న తర్వాత వాటిపైన ఫ్లవర్స్ పెట్టుకోవాలి, అల్లినవి. ఎప్పుడైనా ఈ భావనే పెడతారన్నమాట. ఇట్లా వీళ్ళకే మంచిగా పెట్టొస్తుంది అనేసి అయితే భావన ఇలా పెడతారు. ఇలా 3 దేవుళ్ళకైతే ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోవాలి పైన నుంచి. చూడండి, మా ఇంట్లోనైతే ఇలా మొక్కుతాము. ఇటు మన సైడ్ ఉన్న వాళ్ళకైతే ఎవ్వరికి తెలిసి ఉండదు ఇక్కడ ఉండే మేము దేవుని ఎలా మొక్కుతాము అనేసి అయితే. ఇక చూడండి, అంటే ఇవి కులదేవుడు అన్నమాట ఇవన్నీ. ఇక ఇప్పుడైతే తర్వాత ఇక వాటి కిందనే ఒక తమలపాకు, క్రేన్ వక్కపొర్ల, అలాగే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి కూడా 9 అలా లెక్కబెట్టి పెడతారన్నమాట. ఒక దేవునికి కొంచెం కుంకుమ పోసి ఏ దేవుంది ఆ దేవునికే 3 పెట్టేస్తారు. ఇంకా చూడండి, వంటలు కూడా రెడీ అయిపోయినాయి కదా, అన్ని వంటలు. ఇక ఇప్పుడు దేవుని దగ్గర కూడా అన్ని పెట్టడం అయితే అయిపోయిందన్నమాట. ఇక అన్ని పెట్టడం అయిపోయిన తర్వాతనైతే లైన్గా అందరూ ఒక్కొక్కరు మొక్కాలి. ఇలా హారతి ఇచ్చి మొక్కాలన్నమాట. దేవునికి కూడా పొంగలు, మళ్ళీ వైట్ రైస్, నెయ్యి, కొంచెం ముద్దపప్పు, అలాగే పుట్టు తీసి పెట్టాలి, అరటిపండు, కొంచెం బెల్లము, అన్నీ ఇలా ఒక పెద్ద ఆకేసి 3 దేవుళ్ళకు కొంచెం సపరేట్గా పెట్టాలి. పెట్టి ఇక ఇలా హారతి చూపించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇలా దీపం ముట్టించుకోవాలి. అన్నీ పెట్టేసుకోవాలి. దీపం ముట్టించుకొని అందరైతే దేవుణ్ణి అయితే మొక్కేస్తారన్నమాట. మొక్కేసి కొంచెం సేపు అయితే బయటికి వెళ్ళి కూర్చుంటాము. ఇక చూడండి, ఈ విధంగా దేని కొబ్బరికాయ దానికే కొట్టాలి, అదే ఉంది. ఇంకో ఇలా బయటికి వెళ్ళి కూర్చొని అయితే వచ్చేసి అయితే అందరం తినేస్తాం అన్నమాట. తినేసరికి అయితే ఇక 10:30, 11
10:30, 11 అవుతుంది. అంతే అండి వీడియో. ఇక ఇలా ఫోటోలు కూడా దిగాము. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.